ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడిచిపోయిన సూపర్ 6 పథకాల్లో కేవలం పెన్షన్లు మాత్రమే పెంచారు. ఒక గ్యాస్ సిలిండర్ మాత్రమే ఇచ్చారు. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఇప్పుడిప్పుడే మొదలైంది అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నిర్వహించిన IVRS సర్వేలో వెల్లడైంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచినా ఇంతవరకు సూపర్ 6లో ఇంకా 4 పథకాలు మిగిలిపోయి ఉన్నాయి. ఒక్కో పథకాన్ని ఒక్క సంవత్సరం ప్రవేశపెట్టుకుంటూ పోతే మరలా ఎలక్షన్స్ వస్తాయి. దీంతో చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించారు. సూపర్ 6 పథకాలన్నీ వెంటనే అమలు చేయడానికి రంగం సిద్ధం చేయండి. దీంతో పాటు పేదలు ఎవరైతే ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకున్నారో వారందరికీ ఉచితంగా పట్టాలు ఇవ్వండి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్లు ఉచితంగా ఇవ్వడానికి కూడా ముందుకొచ్చింది. అయితే ఇటీవల కేంద్ర పార్టీ కార్యాలయం మంగళగిరి నుంచి నిర్వహించిన సర్వేలో వచ్చిన రిపోర్ట్స్తో చంద్రబాబు నాయుడు అలర్ట్ అయ్యారు. ఇచ్చిన సూపర్ 6 పథకాలు గనక వెంటనే అమలు చేయకపోతే వ్యతిరేకతకి బీజం పడింది. ఇది మరింత ముదిరిపోయే అవకాశం ఉంది. ఇక ప్రతిపక్ష నేత కూడా రంగంలోకి దిగడానికి అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. తిరుమలలో తొక్కిసలాట ఘటనతోనే ఆ బీజం పెద్దదైపోతా ఉంది. ఇక రాబోయే రోజుల్లో కనుక సూపర్ 6 పథకాలు కనుక అమలు చేయకపోతే తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది. ఇప్పటికే అది మరింత ముదిరే ప్రమాదం ఉంది అని రిపోర్ట్స్ రావడంతో వెంటనే అన్నదాత సుఖీభవ రైతులకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చిందో, కేంద్రం ఇప్పటికే PM కిసాన్ యోజన ఇస్తుందో ఆ పథకంతో పాటే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు జమ చేయాలని డిసైడ్ అయింది. ఇక 2025లో 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి ఫ్యామిలీకి ఇవ్వడానికి డిసైడ్ అయింది. దీంతో పాటు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా అందుబాటులోకి రాబోతా ఉంది. ఈ పథకాలన్నీ త్వరలోనే ప్రారంభించేందుకు చంద్రబాబు నాయుడు మంత్రులను ఆదేశించారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఉగాది నాటికే పథకాలన్నీ పట్టాలెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనే విషయం మరో వీడియోలో తెలుసుకుందాం.